హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ దోసకాయతో పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. ఇది అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీకైనా, దేనికైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేశారనుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని, ఒక చిన్న కప్పు పల్లీలు కూడా వేసుకోండి, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. దీంట్లో కొన్ని పల్లీలు, మనం వెజిటేబుల్స్తో ఎక్కువ పచ్చడి ప్రిపేర్ చేసుకొని పల్లీలతో తక్కువ ప్రిపేర్ చేసుకునేటట్టు ఉంటుందండి ఇది. ఇక్కడ నేను పల్లీలు తక్కువగా తీసుకుంటున్నాను. వెజిటేబుల్తో చేసుకుంటే ఇలా హెల్దీగా కూడా ఉంటుందని నేను వంకాయ, దోసకాయ, లేకపోతే బీరకాయ, సొరకాయ వీటితోనే పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు, ఒక దోసకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 4 టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేయండి. మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోండి. నేనైతే పుదీనా వేయట్లేదు. కొత్తిమీర కూడా వేసి ఇది కూడా కాస్త మూత పెట్టి మగ్గనివ్వండి. ఇవి ఇలా బాగా మగ్గాక దీంట్లో ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్లో ముందుగా పల్లీలను ఇలా కొంచెం పొడి పొడిగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టాక దీంట్లో మనము వెజిటేబుల్స్ కూడా దీంట్లో వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు దీనికి ప్యాన్ పెట్టి పోపు పెట్టుకుందామండి. ప్యాన్లో కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, ఒక స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కొంచెం దంచుకున్న వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పోపును మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకుందాం. దీంతో దోసకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయినట్టుంది. ఇది దోశలోకైనా, ఇడ్లీకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆయన ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.